Hi, good morning viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Monday. We are in 116 planning. ఇంకో few days అయితే 117లోకి ఎంటర్ అవుతాం. మార్నింగ్ యోగా ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అవ్వాలి. దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఎగ్జామ్స్. ఓకే గుడ్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? సెల్ఫ్ మోటివేషన్. సో సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జనరల్గా ఎవరో నీకు మోటివేషన్ ఇవ్వటం అనేది ఓకే, దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోండి. బట్ మన దగ్గర నుంచి మనం రావటం అనేది సెల్ఫ్ మోటివేషన్. అది గనక మీకు జనరేట్ అయితే యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. మీలో ఏదైనా సరే సాధించాలని తప్పన అది మీ నుంచి మీకు జెన్యూట్ అయితే అది స్టాండర్డ్గా ఉంటుంది. సరే వేరే వాళ్ళ ద్వారా ఇన్స్పైర్ అయిన తర్వాత కొన్ని రోజులు ఉంటుంది, మళ్ళీ సినిమా చూసేంతవరకు సినిమాలో హీరోలాగా విజృంభించాలంటుంది. ఆఫ్టర్ మూవీ అయిపోయిన తర్వాత మళ్ళీ మర్చిపోయి మళ్ళీ మన యాజ్ యూజువల్ వర్క్స్లోకి వెళ్తాం. ఆ కాస్త ఏదైనా మంచి ఉపన్యాసం చూసినప్పుడు అబ్బా ఏం చెప్తున్నారు అవన్నీ మనం చేసుకోవాలనుకుంటాం. మళ్ళీ ఆఫ్టర్ ఫ్యూ డేస్ తర్వాత సేమ్ పొజిషన్. సో అలా కాకుండా ఆల్వేస్ ఎప్పుడు కూడా మన మైండ్లో ఉండాలంటే దట్ ఈస్ బికాస్ మన సెల్ఫ్ మోటివేషన్. ఏదైతే మీకు కష్టంగా అనిపించిందో ఒక ప్రాక్టీస్ డిసిప్లిన్ మేలో డైలీ కొంత ప్రాక్టీస్ చేస్తుంటే అది ఈజీ అయిపోతూ ఉంటుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. కాబట్టి మనము ఫస్ట్ మోటివేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ప్లానింగ్ అకార్డింగ్లీ మనం ఏదైతే అనుకుంటున్నామో ఏదైతే లక్ష్యం ఏదైనా కావచ్చు అది ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం మనం చేసేటటువంటి వర్క్ ఎఫర్ట్ అనేది ఇంపార్టెంట్. దానికి రెగ్యులర్ ప్రాసెస్లో డైలీ బేసిస్ మీద కంపల్సరీ ఒకరోజు హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేస్తే రెండో రోజు 1 అవర్ జస్ట్ అలా పెంచుకుంటూ పోవాలి. సో లేదంటే కాన్స్టెంట్ వర్క్తో అయినా ఒక డైలీ 1 అవర్ అంటే 1 అవర్ పెట్టుకోండి. అలా ఇంక్రీజ్ చేయండి. ఒక 1 మంత్ అలా చేయండి. తర్వాత నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పెంచండి. అలా మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ అలా మీరు సెల్ఫ్ మోటివేషన్గా పైకి వస్తే మాత్రం యూ కెన్ బీ అది పర్మనెంట్గా ఉంటుంది. అదర్వైజ్ వేరే వాళ్ళ ద్వారా ఇన్స్పైర్ అయ్యేవి ఏంటంటే మీకు కొంతవరకు ఉంటుంది, కొంతవరకు ఉండదు. అంటే అవతల వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి, బట్ అకార్డింగ్ టు యువర్ ఓన్ థాట్, మీ బ్రెయిన్ ప్రకారం వాటిని తీసుకోండి. అంతే కదా. ఒక చెట్లు ఎలా ఉంటే ఆక్సిజన్ తీసుకుంటుంది, అకార్డింగ్లీ వాళ్ళ ద్వారా ఇది కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. అంటే సో ఈ విధంగా పీల్చుకుంటుంది. ఏదైతే అన్నీ పీల్చుకుంటుంది, తన వాటర్ తీసుకొని ఎవ్రీథింగ్ బట్ తన అనుగుణంగా టమాటాలు పండించాలా, ఏదైతే పండించాలో దానికి అనుగుణంగా అది డెవలప్ అవుతుంది. కాబట్టి అట్లానే మీరు కూడా పరిసరాలన్నీ గమనించండి, అందరి దగ్గర నుంచి పాయింట్స్ తీసుకోండి, బట్ అకార్డింగ్ టు యువర్ ఓన్ వే యూ కెన్ ఇంప్లిమెంట్ ద యాక్షన్. అట్లా యాక్షన్లో కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే యు ఆర్ ద సక్సెస్ఫుల్. సో సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ all motivation. Try to develop yourself. If you have any doubts towards this motivation, you call me. My name is Seshu. My cell number is 9848730826. అండ్ అందరూ బాగుండాలి, అందులో నిండాలని కాన్సెప్ట్తో శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా నేను చెప్పింది నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ అవుతుంది. బాయ్, యువర్ శేషు.